కృష్ణ ముకుంద కన్నెపిస్తుందా జడతో నా మనసు లాగేసిందా. సూరిబాబు ఏం చేస్తున్నారా? స్కిట్ గురించి ఆలోచిస్తున్నా డైరెక్టర్ గారు. ఏంది పట్ట పగలు మెట్ట మధ్యాహ్నం గొరక పెడతా స్కిట్ గురించి ఆలోచిస్తా ఉంటారా? సరే ఆలోచించి వాళ్ళకి స్కిట్ ఒకటి వేస్తామని కమిటీ అయ్యారా? ఇప్పుడు చూస్తుంటేనేమో ఆర్టిస్టులు ఎవరు దొరకడం లేదు. స్కిట్ ఎట్టయ్యాడు ఏందో ఏదో రాంబాబు కాలు కలిపి అలా తిరుగుతున్నావు. ఇంటికి మ్యాటర్ ఏంటి? మ్యాటర్ ఏం లేదురా, ఏజేసి వాళ్ళకి స్కిట్ ఒకటి వేస్తామని కమిటీ అయ్యాము. వేసుకో దాన్ని నన్ను ఎందుకు పిలిచి పోతున్నా. ఆగ్రా బాబు నన్ను పిలిచింది ఎందుకు నిన్ను చెప్పు. ఏం లేదురా, సాయి రవికి ఫోన్ చేస్తేనేమో డెట్రాయిడ్ పోతున్నా అన్నాడు. శివాకి ఫోన్ చేస్తేనేమో బిజీగా ఉన్నా అన్నాడు. నువ్వైతే నీకైతే ఎవరైనా తెలిసిన ఉంటారని నీకు ఫోన్ చేశాను రా, కొంచెం ఎవరో ఒకరు చూసి పెట్టరా బాబు. అరే రాంబాబు ఏమన్నా అంటే అన్నామంటావు, నీ దూల కాకపోతే నీకు ఎందుకు రయ్యి అన్ని. అరే ఆర్టిస్టులు చూసి పెట్టమన్నా గానీ సెటైర్లు ఏమనలేదురా నిన్న. అరే రాంబాబు నీ హైట్ వెయిట్ చూస్తుండే ఆ నరకాసు డాషన్ నువ్వు బాగా సెట్ అవుతారా? సరాకాసు డాషన్ వేస్తావా? మనం వేస్తే చూస్తారటవా? మీరు వేస్తే రికార్డులు బ్రేక్ అయిపోతాయి. అరే ఏది కాంప్లిమెంటా లేకపోతే కమెంటా? రే నువ్వు వేషం కట్టి డైలాగ్ చెప్పాలే గాని రక్తం రసాభాసగా ఉంటది, అన్ని నేను చూసుకుంటా కదా. ఒప్పుకున్నట్టేనా బావా? ఇంతకీ ఎవరు? దొంగ పక్కన గుద్దారు బావా. గుద్దేనా? ఊరి పేరే గుద్దారా? అట్లా కుదడు. సరే అబ్బా చాలరా బాబు, బతికిచ్చావు. నరకాసుడి క్యారెక్టర్ కంటే నువ్వు సెట్ అయిపోయావు. సత్యవాం క్యారెక్టర్ కి ఎవరినన్నా చూసి పెట్టరా బాబు. అరే సత్యవాం క్యారెక్టర్ ఎంత ఈజీగా చెప్పేశావురా. ఇప్పుడు లేడీస్ అంటే ఎక్కడ దొరుకుతారా బావా? చూడరా బాబు ఎవరో ఒకరు దొరుకుతారు. ఏమిరా నువ్వు ఇప్పటికప్పుడు ఇట్లానే ఫిట్టింగ్ పెడతా ఉంటావు, లాస్ట్ మినిట్ లో యారు దొరుకుతారు అబ్బాయి? చూడరా బాబు. సరే ఉండైతే ఈ ఫోన్ డైరెక్టరీలో చూస్తానుండి ఎవరైనా ఉంటారేమో. అరే మర్చిపోయారు, ఇట్లా తెలిసిన డాన్స్ టీచర్ ఒక ఆవుందిరా పద్మశ్రీ. అరే పద్మశ్రీ ఎక్స్పెక్టింగ్. కాల్ చేసి చూస్తానుండు. చూడు. ట్రైన్ 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 ట్రైన్. హలో చెప్పండి వీరబాబు గారు. హలో పద్మశ్రీ గారు ఎక్కడున్నారండి? కళాకారులు మేము ఎక్కడుంటామండి. అబ్బా మీరు పంచులాక్ ఫోన్ లోకి రండి. మన రాంబాబు లేడు? రాంబాబు ఇక్కడ లేడండి. అదేనండి ఇక్కడే ఉన్నాడండి, నా పక్కన ఉన్నాడు. రాంబాబు టీఏజీసీ లో స్కిట్ వేస్తానని ఒప్పుకున్నాడంట. ఓహో ఆ స్కిట్ కి ఏమో హీరోయిన్ క్యారెక్టర్ కావుందంట. దానికంట మీరేమంటా చేస్తారా అండి? హీరోయిన్ క్యారెక్టర్ అండి? బాబాయ్ నాకు సిగ్గేస్తుందండి. ఏం క్యారెక్టర్ అండి? ఏం క్యారెక్టర్ రా? ఏం క్యారెక్టర్? సత్యభామ క్యారెక్టర్. సత్యభామ క్యారెక్టర్ అంటండి. సత్యభామ క్యారెక్టరా? ఓ చేద్దామండి, బాగా చేద్దాం. అయితే వచ్చేయండి మరి, బేగ్ వచ్చేయండి మరి. ఇదిగో వచ్చేస్తున్నా. ఓకే మరి ఉంటానండి. అరే నువ్వు నడిపించాలే బావా. ఒప్పుకుంది వస్తానన్నారు. తర్వాత చెప్పలేదు రాద్దో ఆ గారికి డాన్స్ వీక్నెస్ చూసుకో. కళాకారుల తర్వాత ఎన్ని కామలేరా? జాగ్రత్త కోసం చెప్తున్నారా? ఆయన చూసుకుంటాం లేవో. శివాయ మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ ఓం నమో నమో నమః శివాయ. ఏమిటి రాంబాబు గారు నేను పాటు చేయలేదా? నా పర్ఫార్మెన్స్ నచ్చలేదా? మీ సైడ్ ఓకే, మీరు బాగా ఆడారు కూడా. ఈడే ఏంద్రా చెవులు కొరుకుడు ఆ చంపలు రుతుడు మనోభావాలు దెబ్బతింటే ఈడ. అమ్మయ్యా క్యారెక్టర్లు అన్ని సెట్ అయిపోయినాయి. ఊరు డైలాగ్ పేజీ వాడు తీసుకొని ఈ నైట్ బాగా ప్రాక్టీస్ చేసి రేపు పొద్దునే రండి, రిహార్సల్ గుమ్మేసుకుందాం. సూరిబాబు రారా, మనం స్కిట్ గురించి ఆలోచిద్దాము. నిద్రపోదామా డైరెక్టర్ గారు? బాబు ఓరా బాబు బాబు ఎర్ర బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు
చిమ్మిడి తరువులేసే గరీబు ఏంద్రా బాగా ప్రాక్టీస్ చేసుకొచ్చారా? అయితే రిహార్సల్ గుమ్మేస్తున్నారండి. అరే ఇప్పుడు నీకేం డైలాగ్ లేవు, ఒక పక్కన నుంచో. నేను డైలాగ్ అంతా చేయను. అరే నువ్వు స్టేజ్ మీద అంతే, బయట అంతే, ఎట్లా అయితే అప్పుడు నేను డైలాగ్ చెప్తాను అంతే. అబ్బాయి ఏదో ఒకటి చెప్పరా బాబు. హలో ఓకే రెడీ. ఇప్పుడు చెప్పు డైలాగ్. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైసరికము వెంటాడి వేధించి ఒప్పందపెట్టి ధర్మ సుఖం మట్ట కలిపి పది ప్రాణముల తీర్చుకున్న నాది మరి సావిత్రి జాతి మానవ జాతి తన మధ్యలో సాక్షాత్ పరమశివుడిని ప్రతిష్ఠించడానికి ఈ పాసం సైతం కట్టిపోచగలించి ప్రాణభరుడైన విముడిని ప్రాణభయంతో పరిగెత్తించిన పసివాడు మార్కండేయుడి జాతి మానవ జాతి. నీచ నిజమైన జాతవరం ఏదో ప్రతిష్టమున కట్టుకున్న మీరు నేను మమ్ము జాతి అని ఎవరైనా చెప్పయ్యా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత సంస్కారము. నేటి నుంచి దేవుడు నన్ను రక్షించవాలని గుర్తు సందర్భంగా ఒక్కరు మనవిచ్చే పంచభూతం సింహాసనం రక్షించడం సొంత ప్రవేశమైన సభాబంధీలో చెప్పగల సమూహ నాట్యమున భూతంలో రక్షకమైన ఈ రాముడు సరళ శాసన పంకిలమైన కులం మత జాతి ఉపకులు సమూలంగా శాశ్వతంగా ప్రేక్షకులుగా వీక్షణ ఎనీ డౌట్స్? డైరెక్టర్ గారు డైలాగ్ బాగానే ఉంది కానీ ఈ డైలాగ్ కి స్కెట్ కి ఏదైనా సంబంధం ఉందా? పర్లేదులేరా, మా నాన్నకి డైలాగ్ లెంగ్త్ ముఖ్యం గానీ కంటెంట్ కాదు. నువ్వు ఇటు వచ్చి జూమ్ వేసుకో, నువ్వు ముందు సిప్ వేసుకో. దేవి ఇలా వచ్చి కూర్చోండి. అరే నువ్వు స్కిట్ ఉందా ఎప్పుడు చెప్పా? నిన్న చెప్తే ఇట్టే ఉంటావు మరి. మౌనంగా ఉన్నావే దేవి. మూడు బాగలేదా? ఈ డైలాగ్ డైలాగ్ ఎవరుంది? మనసు బాగలేదన్నా మూడు బాగలేదు రెండు ఒకటే కదా. అట్లా కాదు దేవి, డైలాగ్ పేపర్ మర్చిపో ఒకసేపు. మనసు బాగోలేదు నాథా అని ఒకసారి. మనసు బాగోలేదు నాథా. అది పులకింప చేసుకోవడానికి ఏం చేయాలి దేవి? అంతక జంతరిత తది కిటతం తకతరి జంతరిత తది కిటతం తంతకజం తకతరి జం తజ్జం తది కిటతం తది కిటతం. ఏంట్రా ఇది? నువ్వు స్కిట్ ఉందని ఎప్పుడు చెప్పావురా? నిన్న చెప్తే ఇంతే ఉంటుంది మరి. మది పులకింప చేసుకోవడానికి అచ్చిక పుచ్చికలు ఆడుకుందామా దేవి? అచ్చికలు పుచ్చికలు అంటే? అచ్చిక పుచ్చికలు కాదు దేవి, అచ్చికలు బుచ్చికలు. అచ్చికలు అంటే పుచ్చికలు అంటే గుద్దేయగలను. వాము డైలాగ్ పేపర్ లో డైలాగ్ ఎవరుంది? డైలాగులు ఎవరు గుర్తున్నాయి? ఏందిరా ఇది? నువ్వు స్కిట్ ఉందని ఎప్పుడు చెప్పా? నిన్న చెప్తే ఇట్టే ఉంటది మరి. వెళ్దామా? ఎక్కడికి? యుద్ధ భూమికి దేవి. తొక్కలు వద్దానికి నేనెందుకు, నువ్వు వెళ్ళు. వాము ఈ డైలాగ్ పేపర్ లో డైలాగ్ ఎవరుంది? అది కాదు, యుద్ధానికి నువ్వు వెళ్ళాలి కానీ నేనెందుకు లేడీస్ రాకూడదు? కాదు దేవి, యుద్ధ భూమిలో నేను యుద్ధము చేసి అలసి సొలసిపోయి సొమ్మసెల్లిపోతాను. నువ్వు సొల్లిపోవడం ఏంటి? చికెన్ బిర్యానీ తినేసి మళ్ళీ ఫుల్ వెళ్ళిపో. నువ్వు స్కిట్ ఉందని ఎప్పుడు చెప్పా? నిన్న చెప్తే ఇట్టే ఉంటది మరి. అట్లా కాదు దేవి, యుద్ధ భూమిలో నేను సమస్యలు పడిపోయినప్పుడు నువ్వే బాణం తీసుకొని నరకాసుని చంపాలి. ఏంటి? నేనే నరకాసుని చంపాలా? బాగుంది, పద వెళ్దాం. చంపేద్దాం పద. ఈ ఊపుంటే చాలు, పద వెళ్దాం పద. హలో కృష్ణ, చెప్పు, నేనే మాట్లాడుతున్నా. ఎంతసేపు అమ్మ ఇక్కడ వెయిటింగ్ ఎండలోని? అది కాదమ్మా, ఇక్కడ బీపీ నువ్వు షుగర్ ఎండలో ఉండలేకపోతున్నాను, తొందర అమ్మా. డైలాగ్ పేపర్ లో డైలాగ్ ఏమనుందిరా? డైలాగ్ ఎదురు చూడలేపోతిని.
తగలడు. హలో కృష్ణ, మాట్లాడుతున్నాను చెప్పు. ఎదురు చూడలేకపోతే ఎప్పుడు వచ్చేదావు? దమ్ముంటే నువ్వే రారా చూసుకుందాము. నీ ప్రతాపము నా ప్రతాపము. ఏంది నేను రావాలా? ఆటో చార్జికి డబ్బులు ఎవడుతారా? ఆటో చార్జికి డబ్బులు ఎవడుతారా? వాడు ఒత్తుకుంటున్నాడా? నేను ఎత్తాను, నువ్వు రారా. సరే మరి అలా ఉంటా మరి. బాయ్ బాయ్. టింగ్ టింగ్ ఎందుకురా? మా ఏమైనప్పుడు ఎత్తారు కదరా. అరే వాళ్ళు ఎడిటింగ్ లో చూసుకుంటారు లేరా. టింగ్ మళ్ళీ టింగ్ ఎందుకురా? ఎఫెక్ట్ కోసం వేసానులే. ఒరే నరకాసురా, ఈ రోజు నిన్ను ఖండ ఖండాలుగా నరికి సంహరించేదా. ఏంటి శాతం? ఖండ ఖండాలుగా నరికి సంహరించేదా. సంహరిస్తావా? అరే నీ బాడీలో 1/4 కేజీ మాంసం లేదు, ఈ కటోటి నువ్వు సంహరిస్తావా? దేవి చూడు, వీడెవడో నాతో దురుసుగా ప్రవర్తించుతున్నాడు. ఆగు, నువ్వు తప్పుకో. అరకాసు. అరకాసు కాదే, నరకాసు. ఏదో ఒకటి లేదు. అరకాసు, మా ఆయన చంపుతావా నువ్వు? ఆయ్ బక్కోడు కాబట్టి చంపేస్తాను. అంటే చంపేస్తావా? మరి చంపేరేంది? ఎలా చంపుతారో చూడు ఇప్పుడు. అబ్బ కృష్ణ, ఎంత పని చేస్తావి కృష్ణ. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే. ఏందిరా ఇది? అరే నువ్వు స్కిట్ ఉందని ఎప్పుడు చెప్పా? నేను చెప్తే ఇట్టే ఉంటావు మరి.